తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. బన్నీ నాన్ బెయిలబుల్ కేసులో అరెస్ట్ కావడం అనేది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, పుష్ప 2 పాన్ ఇండియా రేంజ్ లో చరిత్రలో లేని వసూళ్ల రికార్డులు సృష్టించిన అల్లు అర్జున్ ఇంకా పెంచిన రేట్లు అమల్లో ఉన్న రోజుల్లోనే సినిమా తాలూకు వేడి తగ్గకముందే అరెస్ట్ కావడాన్ని దేశమంతా కూడా ఆసక్తిగా గమనిస్తోంది. అల్లు అర్జున్ మీద నమోదైన పలు కేసులు, వాటిలో నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉండడం, నేరంలో ఆయన పాత్ర ఎంతుందనే చర్చలన్నీ పక్కన పెడితే ఒక్క విషయం మాత్రం స్పష్టమవుతుంది. సినిమా సెలబ్రిటీలు అయినంత మాత్రాన వారిని ప్రత్యేకంగా చూసేదేం ఉండదని, చట్టం ముందు అందరూ సమానమేనని తెలంగాణ పోలీసులు స్పష్టంగా నిరూపించారు. అంతేకాకుండా ఇదే విషయం సీఎం రేవంత్ రెడ్డి కూడా ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇకపోతే అల్లు అర్జున్ పరిస్థితి ఇలా ఉంటే, హత్యాయత్నం కేసు ఎదుర్కొంటున్న సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు సంగతేమిటనే ప్రశ్న తలెత్తుతుంది. జర్నలిస్టుపై దాడి చేసి 2 రోజులు అవుతున్నా ఇంకా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇక్కడ కూడా చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలి కదా అంటూ ప్రశ్నిస్తున్న జర్నలిస్టులు ఆయన జాగ్రత్త పడాలని, లేకపోతే అరెస్టు తప్పదని అంతా అంటున్నారు. మంచు ఫ్యామిలీ వివాదం నేపథ్యంలో కవరేజీ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేశారు. ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ను చేతిలోని గన్ మైక్ ను లాక్కొని అతన్నే కొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. దీనిపై హత్యాయత్నం కేసు నమోదైంది. అయితే ఆ రోజు ఘర్షణలో తనకు కూడా గాయాలు అయ్యాయంటూ ఆసుపత్రిలో చేరిన మోహన్ బాబు 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ఈలోగా హైకోర్టును ఆశ్రయించి ఆయన మీద తక్షణ చర్యలు ఉండకుండా ఉపశమనం పొందారు. మరోవైపు అల్లు అర్జున్ మీద కేసు నమోదై అరెస్ట్ చేసిన క్రమంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. ఆయనకు కూడా అరెస్టు గండం పొంచి ఉందని అంతా భావిస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అనేది మోహన్ బాబు ముందే జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని సూచిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇకపోతే మోహన్ బాబు దాడిలో గాయపడిన విలేకరి ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆయన్ను వెళ్లి కలవలేదు, కానీ జర్నలిస్టులను మాత్రం క్షమాపణలు కోరారు. ఇక తాను కొట్టడం ఉద్దేశపూర్వకంగా జరగలేదని, పొరపాటని ముందే కోర్టుకు కూడా నివేదించడం, తన వల్ల తప్పు జరిగింది గాని ఉద్దేశపూర్వక చర్య కాదని ముందే వేడుకోవడం తరహాలో ఆయన మెట్టు దిగి వస్తే తప్ప అరెస్ట్ తప్పదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా మోహన్ బాబు కేసు విషయంలో చట్టం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.